హాయ్, వెల్కమ్ టు ఎంజాయ్ చేరా ఛానల్. సో ఈ రోజు ఇవ్వబోయే రివ్యూ గురించి ఏం చెప్పాలి, నెగిటివ్ చెప్పాలా పాజిటివ్ చెప్పాలా అనే ఉద్దేశంలో అయితే లేను. రాజాసాబ్ రివ్యూ మారుతి డైరెక్షన్ లో వచ్చిందా, మన ప్రభాస్ అన్న నటించాడు. మాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసుని అయితే నేను ఇచ్చేస్తాను. కాసుని కియా ఏ మాత్రం కూడా హీరో పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చెప్పట్లేదు సినిమా, కేవలం డైరెక్టర్ మారుతి పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్తాను సినిమా మొత్తంలో. కాబట్టి నాకు రాజాసాబ్ ఎలా అనిపించింది అంటే చాలా చండాలంగా అనిపించింది, అసలు ఏమాత్రం నచ్చలేదు. మరి చెప్తున్నాను, ఓన్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ డైరెక్టర్. ప్రభాస్ గురించి అయితే కాదు, హీరోతో కాదు నా సమస్య, హీరోలతో కాదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, ఇలా పని చేయాలి అని డైరెక్టర్ చెప్పలేకపోయాడు. కాబట్టి డైరెక్టర్ దే తప్పు. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. సినిమా నాకు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే చాలా లేట్ గా చూసాను మూవీ, చాలా లేట్ గా చూసాను. అలా రివ్యూస్ చూసే నేను వెళ్ళాను, కొన్ని కారణాల వల్ల చూడలేకపోయాను అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ స్టోరీ, వెరీ వీక్ స్టోరీ. అది ఆల్రెడీ బయట అందరూ అనుకున్నదే. ఎంత వీక్ స్టోరీ అంటే 2 పేపర్లో రాసేయచ్చు, 2 పేజీలు రాసేయచ్చు. 2 పేపర్లు అంటే మళ్ళీ 4 పేజీలు. ఏంటి స్టోరీ లేను. ధనం అంటే ఆశ ఉన్న విలను, ధనం ఉన్న హీరోయిన్, రాజవంశంలో హీరోయిన్ ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత ఆడు మోసం చేస్తాడు. ఫ్యామిలీని అలా వెళ్తున్న కొలిది వాళ్ళ మనవడు అమ్మమ్మ కోసం ఏం చేశాడు అనేది స్టోరీ లేనప్పుడు ఏమవుతుందంటే స్క్రీన్ ప్లేకి అవకాశం ఉండదు అంటే రాజ్యసభలో కూడా ఏమీ లేదు. స్క్రీన్ ప్లే కూడా అసలు ఏమాత్రం లేదు. ఎందుకు లేదంటే చెప్తాను, చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది, చాలా ఫ్లాట్ గా. ఎందుకంటే తిప్పింటే మళ్ళీ తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. ఏదైతే తాత వచ్చాడు, తాత మోసం చేశాడు, తాత ఏదో చేశాడు అంటారు, కానీ ఏదైతే ట్విస్ట్ ఫ్యాక్టర్ పెడతాడో అది కూడా విరిగించినట్టు ఉంటది. స్టోరీ వీక్ ఉండడానికి గల కారణం ఇంకోటి ఏంటంటే 3 హీరోయిన్లు పెట్టాలి, పెద్ద హీరో కదా అని చెప్పి తన ఒరిజినాలిటీ నుండి బయటకు వస్తాడు డైరెక్టర్ మారుతి గురించి బయట రివ్యూస్ ఎలాగున్నాయో మనం ఒక్క వీడియో రీల్ స్వైప్ చేస్తే సరిపోతుంది, మిగతావన్నీ వస్తాయి. బాగా వేసుకుంటున్నారు మన మారుతికి మాత్రం. స్టార్టింగ్ స్టోరీలోకి క్యారెక్టర్ బిల్డింగ్ అంతా కూడా బాగుంది, బాగా అనిపించింది. ఎన్వైరన్మెంట్ అంటే బాగా సెట్ చేసుకుంది, కానీ మూవ్ అవుతుంది కొలిది, స్టోరీ మూవ్ అవుతుంది కొలిది, సినిమా లెంత్ టైం అవుతుంది కొలిది స్టోరీ మూవ్ అవ్వట్లేదు, అక్కడక్కడే తిరుగుతుంది. అక్కడ అందరికీ నచ్చలేదు. ఏదైతే ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉంటుందో అమ్మమ్మది మళ్ళీ రిపీట్, దాంట్లో గ్రోత్ లేదు. టాకింగ్ అకార్డింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్ లో ఆ క్యారెక్టర్ గ్రోత్ అనేది ఉండదు. ఎందుకంటే అమ్మమ్మ ఎమోషనల్ ఫీల్ అవుతుంది అనేది తను మళ్ళీ బాధపడుతుంది, మళ్ళీ చూపిస్తారు సినిమాలో, మళ్ళీ బాధపడుతుంది, మళ్ళీ చూపిస్తారు, అలా రిపీట్ అవుతుంది. కానీ ఆ ఎమోషనల్ గ్రోత్, క్యారెక్టర్ గ్రోత్ అనేది ఉండదు. దానివల్ల కొంచెం మనకి ఎక్కదు. ఇన్ఫాక్ట్ నాకు ఎక్కలేదు. సినిమా అయితే నేను ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. ఎవరు చూడొచ్చు అంటే ఫ్యాన్ ఖచ్చితంగా చూడాలని చెప్తాను. ఎందుకంటే చాలా బాగా యాక్ట్ చేశారు ప్రభాస్ మాత్రం. ఆ వింటేజ్ ప్రభాస్ కంటే డబుల్ వింటేజ్ అని అనిపించింది. ఎందుకంటే మ్యానరిజం మొత్తం చాలా బాగుంది. ఎలా అంటాడు అలా అంటాడు. మ్యానరిజం ఇప్పుడు బుజ్జిగాడ్లో ఉన్న మ్యానరిజం, బుజ్జిగాడ్ అంటే ఏంటిది ఏక్ నిరంజన్ లో ఉన్న మ్యానరిజం అంతా కూడా చాలా బాగా పండించాడు ప్రభాస్ మాత్రం. అది నాకు ముచ్చటేసింది. కానీ డైరెక్టర్ మాత్రం డాప్ చేశాడు. ప్రభాస్ మాట్లాడే శైలి, విధం, కట్అవుట్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ కూడా బాగుంది. అండ్ కామెడీ టైమింగ్ అంటే గుర్తొచ్చింది, ఇది కూడా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ నుంచి మాట్లాడితే జోక్ వెయ్యాలి అన్నప్పుడు చాలా కన్స్ట్రక్టివ్ అనిపిస్తుంది. నేచురల్ గా జోక్ ఉండదు. జోక్ వేసావా అని 2 సెకండ్ల తర్వాత మనకి రీస్ట్రక్చర్ చేసుకుంటాం. ఆ రైటింగ్ పార్ట్ అలా ఉంటుంది, జోక్ రైటింగ్ పార్ట్ అలా ఉంటుంది. అదే 2 నిమిషాల తర్వాత జోక్ అని అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా. కానీ కొన్ని జోక్స్ మాత్రం ఫెయిల్ అయ్యి బాగున్నాయి. ఆ జోక్స్ లో ఫెయిల్ అయిన కారణం ఏంటంటే మళ్ళీ ప్రభాస్ మ్యానరిజం మాట్లాడడం బాగుంది. బట్ ఇంకొంచెం బాగా రాయాలి, చాలా రాయాలి. స్టోరీ లేకపోయినా సినిమా ముందుకెళ్తుంది. ఎప్పుడంటే కొత్తదాని మీద ఉన్నాం. అలాగే దానిమల్లో అర్జున్ రెడ్డి, ఇంకా స్టోరీ లేనివి ఉన్నాయి, కానీ ముందుకెళ్తాయి. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ కొత్తగా ఉంటది, డైరెక్షన్ కొత్తగా ఉంటది, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటది, చూపించే విధానం కొత్తగా ఉంటది, కట్టిపట్టేసే సీన్లు బాగుంటాయి. డైరెక్ట్ మారుతిలో కొత్తదనం లేదు. అలాంటప్పుడు చాలా ఫ్లాట్ స్టోరీ లైన్, ఫ్లాట్ రైటింగ్ ఎలా తీసుకుంటాడో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఎంగేజింగ్ అనిపించలేదు ఎక్కడ కూడా ఏమాత్రం. క్లైమాక్స్ అయితే ఎంత దారుణమైన రైటింగ్. అదో ఆ చక్రాలు 5 చక్రాలు భూచక్రం ఏదో వచ్చేస్తే పవర్ వచ్చేస్తే కొట్టేస్తాడు అని చెప్పేస్తారు. అది చాలా ఫ్లాట్ గా, అంత పెద్ద లెవెల్ ఉన్న స్టార్ కి అంత వీక్ రైటింగ్. అన్న ఏదో అన్నాడు క్లైమాక్స్ బాగుంటది, కొత్తగా ఉంటది. కొత్తగా ఏంటి, పవర్స్ వచ్చి కొట్టేసి కొత్తగా లాస్ట్ కి ప్రభాస్ కి పవర్స్ వచ్చినా మనకు కొత్తగా ఉన్నా కానీ ఇది అనిపించదు. ఎందుకు అనిపించింది అంటే రాజాసాబ్ ప్రపంచం మొత్తం గ్రాంటెడ్ గా తీసుకుంటాం, ఏదైనా జరిగిపోద్ది, గాలి దగ్గర వచ్చి చదివించి అన్నప్పుడు లాస్ట్ అంత కిక్ తను ప్రభాస్ చేశాడు. రైటింగ్ విషయానికి వస్తే వెరీ పూర్. స్టోరీ లైన్ లో అయినప్పుడు ఇంకా రైటింగ్ కూడా అంతే వస్తుంది, వెరీ పూర్. ఇలాంటి హర్రర్ మూవీ మీరు ఎప్పుడు చూసుంటారు. బిగ్గెస్ట్ హర్రర్ ఫ్యాంటసీ ఎవర్ ఫిల్మ్ అని ట్యాగ్ ఒకటి. హర్రర్ ఎక్కడ ఉంది అసలు? సైకలాజికల్ ఫ్యాక్టర్ తెచ్చి, సైకియాట్రిస్ట్ ని తెచ్చి హర్రర్ అనేస్తే నమ్మేలా, భయపడిపోలా. ఇది చాలా సినిమా జానర్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. మీరు అబ్జర్వ్, ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. తీసుకునే విధానం కూడా ఏదైతే సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంటుందో ఆ మైండ్ లోకి వెళ్ళు వచ్చి ఇచ్చి అంటే దెయ్యం ఎక్కడా లేదు. దెయ్యంకుండే క్యారెక్టర్స్
ఏమాత్రం కూడా బాగాలేదు. కమింగ్ టు మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్స్ లో చూస్తే వాళ్ళు ఉండాలి, లేకపోతే బాగోదు పెడతారు. మెయిన్ ముగ్గురు హీరోలు పెట్టడం వల్ల నాకు అడిగితే ఊరి దెబ్బడిపోయింది బాగా. హీరోలు ఎలా ఉన్నారంటే వాళ్ళ కోసమే సినిమాకి ఇంకోసారి వెళ్ళొచ్చు అనిపించింది. మళ్ళీ ప్రభాస్ కోసం కూడా వాళ్ళు అంత బాగున్నారు. బట్ వాళ్ళ వల్లే సినిమా ప్రభాస్ లవ్ ట్రాక్ బాగున్నా కానీ చాలా ఫోర్స్డ్ గా ఉంటది. తనకి ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో తనకి సినిమాకు ఉన్న లింక్ ఫోర్స్డ్ గా ఉంటది, అలా ఉంటది. అండ్ 3 గంటలు అయిపోయింది, ఎలాగైపోయింది తెలియదు కానీ అయిపోయింది. ముసలా క్యారెక్టర్ పెట్టలేదు నేను వెళ్ళినప్పుడు, తర్వాత పెట్టారంట. పెట్టినా గానీ సినిమా అయితే బాగాలేదు. ఎంత బాగాలేదంటే అసలు బాగాలేదు. ప్రభాస్ చింపేశారు, నాకు బాగా నచ్చింది. తన మ్యానరిజం, తన డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉంది. మా సినిమాలు చూసి చాలా ఫ్రెష్ అనిపించింది. డైరెక్టర్ మారుతి విల్లా నెంబర్ 17 కదా, పాపులర్ అయిపోయాడు. ఇది టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ విఎఫ్ఎక్స్ దయ్యాన్ని చూడలేకపోయింది నేనైతే. ఏం విఎఫ్ఎక్స్ చేశారంట, ఎంత టైం తీసుకున్నారు, 2 కోట్లు పెట్టారు అని. విఎఫ్ఎక్స్ ఏం బాగాలేదు. ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది కానీ ఆర్టిఫిషియల్ కనిపిస్తుంది. అడవి అవంతా కూడా బాగున్నాయి. గుడ్. అండ్ మ్యూజిక్ కమనం బాగా చేశాడు. కమనం ప్రభాస్ ఎదురై మిగతా ఎవరు ఏం పని చేయలేదు. ఆ సాంగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ప్లేస్మెంట్ కూడా బాగుంది. సో మనకి డైరెక్టర్ మనం ఖచ్చితంగా రాడ్ మీటర్ ఇస్తాం. రాజా సాబ్కి మనం ఇచ్చే రాడ్ మీటర్ ఇది ముందే చెప్పాను, నాట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ హీరో, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా ఓవరాల్ సినిమా చూడాలి కాబట్టి, నాట్ ప్రభాస్ కాబట్టి. సినిమాని చూస్తే సినిమా ఇవి మాత్రం బాగాలేదు. డైరెక్టర్ మారుతి హార్డ్ దింపాడు ఎంత అంటే అక్షరాల 9.5 అవుట్ ఆఫ్ 10 మీటర్లు దించాడు. మనం అవుట్ ఆఫ్ 10 ఇస్తాం అనమాట. 0.5 అంటే అది కూడా మిగతా హాఫ్ ప్రభాస్ వల్ల ఇవ్వలేదు. బాగా చేశారు. 9.5 దించాల్సిందే, ఎందుకంటే నాకు ఎక్కడ కూడా సినిమాటిక్ రిలేషన్ లో ఎంటర్టైన్మెంట్ అవ్వలేదు. పాటలు ఎంటర్టైన్ అయ్యాను. మిగతా రైటింగ్, స్క్రీన్ ప్లే, డైలాగులు, సీన్ టేకింగ్ అన్ని కూడా రొట్లా అనిపించే ఓన్లీ ప్రభాస్. ఫ్యాన్స్ కెన్ గో ఈజీలీ 2 times 3 times వేసేయచ్చు ప్రభాస్ నోన్ చేసుకున్న వాళ్ళు, ఎందుకంటే నచ్చుతుంది. నాకే నచ్చింది. వెరీ డిసప్పాయింటెడ్ విత్ రాజా సాబ్ మూవీ. దిస్ ఇస్ ద రివ్యూ. అండ్ డైరెక్టర్ సంతకి వెళ్ళిపోయా లేదా, మనం ప్రతి మూవీకి ఇస్తాను డైరెక్టర్ పనితనం బట్టి. బాగాలేకపోతే సంతకి వెళ్ళిపోయినట్టు, బాగుంటే సంతకి వెళ్ళనట్టు. మన మారుతి డైరెక్టర్ సంతకి వెళ్ళిపోలేదు, డైరెక్ట్ గా సంతనే ఆ విల్లా నెంబర్ 17 లోకి తెచ్చుకున్నాడు. అక్కడ కూరగాయలు అనుకుంటున్నాను. దిస్ ఈస్ జస్ట్ రిఫరెన్స్, జస్ట్ ఒక చెప్పడం అంటే రిఫరెన్స్. ఎంజాయ్ చేయరా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేసుకో. వదిలేదు ప్రభాస్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయవు నాకు.